హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో అప్పీల్ అనే ఆప్షన్ మళ్ళీ మనకు ఇవ్వడం అయితే జరిగిందండి. గ్రామీణ ప్రాంత ప్రజలైతే సంబంధిత ఎంపీడీఓ గారి లాగిన్లో, అలాగే అర్బన్ ప్రాంత ప్రజలైతే మున్సిపల్ కమిషనర్ గారు లేదా జోనల్ కమిషనర్ లాగిన్లో ఈ అప్పీల్ ఆప్షన్కి సంబంధించి స్క్రీన్ అనేది ఎనేబుల్ చేయడం జరిగింది. ఇది ఎవరి కోసం ఇచ్చారంటే, మనం ఈ పెన్షన్ వెరిఫికేషన్కి ఎవరైతే అటెండ్ అయి ఉన్నారో, అటెండ్ అయిన వాళ్ళందరికీ కూడా వాళ్ళకి నోటీసులు సర్వ్ చేసిన తర్వాత వాళ్ళు వెరిఫికేషన్కి అటెండ్ అయ్యారు. అటెండ్ అయిన తర్వాత సదరన్ సర్టిఫికేట్స్, కొత్తగా సదరన్ సర్టిఫికేట్స్ అనేవి ఇష్యూ చేశారు. 40% ఎక్కువ ఉన్న వాళ్ళందరికీ కూడా ఓకే. ఎవరైతే డిజబిలిటీ ఉండి కూడా 40% కన్నా తక్కువ వచ్చిన వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ ఏం చేసిందంటే అప్పీల్ రైజ్ చేసుకోమని చెప్పేసి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఈ విషయం, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం. ఇకపోతే ప్రత్యేకించి ఈ అప్పీల్ స్క్రీన్ గురించి నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, అప్పీల్ పెట్టుకునే సందర్భంలో ఎవరైనా అందుబాటులో లేని వారు, అప్పుడు తెలియక అప్లై చేసుకోలేని వాళ్ళు, ఇంకా ఎవరైనా మిగిలిపోతే ప్రభుత్వం మళ్ళీ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగిందండి. మీరు అప్లై చేసుకోవచ్చు. మీలో ఎవరైనా ఇంకా మిగిలిపోతే అప్పీల్ అనేది రైజ్ చేసుకోండి. అప్పీల్ రైజ్ చేసుకుంటే మీకు అగైన్ నోటీస్ అనేది సర్వ్ చేయడం జరుగుతుంది. మీరు హాస్పిటల్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అటెండ్ అయితే ఏదైనా మార్పులు చేర్పులు జరిగితే మీకు అవకాశం ఉంటే, మీరు ఎలిజిబుల్ అయి ఉంటే మాత్రం మీకు 40% కన్నా ఎగస్ట్రాగా వచ్చి ఉంటే పెన్షన్ అనేది యథావిధిగా మీరు 6,000 తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతానికి ఏ పెన్షన్ అయినప్పుడు కూడా 6,000 అనేది టెంపరీ సర్టిఫికేట్ ఉన్నా, బిలో 40 ఉన్నా సరే ప్రస్తుతానికి 6,000 ఇవ్వడం జరుగుతుంది. రానున్న 1-2 నెలల్లో దీనికి సంబంధించిన ప్రక్రియ అనేది పూర్తి అయిపోతుంది. అప్లై చేసి అప్పీల్ కూడా పెట్టుకున్న వాళ్ళందరూ వెరిఫికేషన్ అటెండ్ అయ్యి ఉన్నారు. ఇంకా కొన్ని జిల్లాల్లో అవుతున్నాయి, కొన్ని జిల్లాల్లో పూర్తి అయిపోయినాయి. బట్ ఎవరికి కూడా ఇంకా సర్టిఫికేట్స్ అనేవి డౌన్లోడ్ అవ్వట్లేదండి. ఈ డౌన్లోడ్ అనేది మీకు మెసేజ్ అయితే రావడం జరుగుతుంది, కానీ పాత రీఅసెస్మెంట్కి సంబంధించి ఏదైతే రిమార్క్స్ ఉన్నాయి, ఆ రిమార్క్స్ సంబంధించిన అప్డేట్స్ మాత్రమే చూపిస్తుంది. కొత్త ఇంకా అప్డేట్ అయితే కాలేదు, కొంచెం టైం అయితే పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అప్లై చేసుకోకుండా ఎవరైనా, లేదంటే తెలియక అప్లై చేసుకుని ఎవరైనా ఉండితే మాత్రం అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. దీనికి మీరు తీసుకెళ్ళవలసిన డాక్యుమెంట్స్ ఏంటంటే, మీరు ఏదైనా మెడికేషన్స్ కానీ అలాంటి ఏమైనా వాడితే దానికి సంబంధించి, ట్రీట్మెంట్కి సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ ఉంటే, అలాంటి పేపర్లు ఏమైనా ఉంటే అవన్నీ తీసుకొని వెళ్ళండి. ప్రస్తుతానికి పాత సదరన్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది తీసుకుని వెళ్ళాలి. అలాగే మీరు ఒక లెటర్ కూడా రాయాల్సిన అవసరం అయితే ఉంటుంది. మీరు అర్బన్ ప్రాంత ప్రజలైతే మున్సిపల్ కమిషనర్ గారు లేదా జోనల్ కమిషనర్ గారికి రాస్తారు, లేదంటే గ్రామీణ ప్రాంత ప్రజలైతే ఎంపీడీఓ గారికి. సో ఇలా జరిగిన వెరిఫికేషన్లో నాకు సంబంధించి నాకు డిజబిలిటీ ఉన్నప్పటికి కూడా తక్కువగా నమోదు కాబడింది, కాబట్టి నేను అప్పీల్కి వెళ్దాం అనుకుంటున్నాను. కాబట్టి నాకు సంబంధించి అప్పీల్ అనేది రైజ్ చేయవలసిందిగా కోరుచున్నాం అని చెప్పి సింపుల్గా రాసుకుంటే సరిపోతుంది. అందులో మీ పెన్షన్ ఐడి, మీ ఆధార్ కూడా పొందుపరచండి. దానికి మీ ఆధార్ కార్డు, మీ రైస్ కార్డు, ఏదైతే పెన్షన్ బుక్ ఉందో పెన్షన్ బుక్ సంబంధించి అది కూడా జత చేయండి. లేదంటే పెన్షన్ నెంబర్ అని రాయండి. వీటితో పాటు మీ మెడికేషన్ సంబంధించి సదరన్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా అటాచ్ చేసి మీరు నేను చెప్పిన అడ్రస్లో సంప్రదించి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. అప్పుడు మీకు అగైన్ స్లాట్స్ అవైలబిలిటీ బేస్ చేసుకొని మీకు కూడా నోటీసులను మళ్ళీ అగైన్ సర్వ్ చేస్తారు. సర్వ్ చేసిన తర్వాత హాస్పిటల్ మీకు స్లాట్ అనేది ఇస్తారు. మీరు అటెండ్ అయిన తర్వాత మీకు వచ్చిన పర్సంటేజ్ని ఫైనలైజ్ చేస్తారనమాట. అప్పుడు మీవి ప్రీవియస్గా జరిగిన అప్పీల్కి సంబంధించిన ఈ అప్డేట్స్ అన్ని కూడా గవర్నమెంట్ ఓవరాల్గా చేసుకొని మీకు అప్పుడు సర్టిఫికేట్స్ అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది ఈ పెన్షన్ వెరిఫికేషన్కి సంబంధించిన కొత్త అప్డేట్ అండి. సో ఎవరైనా మిగిలిపోతే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ అండి.